ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికి నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. నాతో పాటు అడ్వకేట్ ఆజాద్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి నాన్ వేషణ హిందూ దేవుళ్ళను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది. ఆయన అంటున్నాడు, సీత ద్రౌపది గారు మరి వీళ్ళు టీషర్ట్లు వేసుకున్నారా, టీషర్ట్లు వేసుకుంటారా, వీళ్ళ మీద రేపులు జరిగినాయా అనేటటువంటి మాటలు మాట్లాడేది. అవును, అసలు ఏం తెలుసు సార్? హిందూ దేవుళ్ళ గురించి ఏం తెలుసు? నాన్ వేషణకి హిందువుల గురించి ఏం తెలుసు? లేకపోతే మన మతానికి సంబంధించిన అంశంలో ఏం తెలుసు? ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సీతాదేవిని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి ఆ మాటల పైన చాలా మంది మండిపడుతున్నారు. సో మీరు ఎట్లా చూస్తారు సార్ నాన్ వేషణ మాట్లాడినటువంటి మాటలను? ఇప్పుడు పిచ్చోడను చూస్తున్నా, లేదనుకుంటే తలతెక్కడన్నా చూస్తున్నా, లేదనుకుంటే ఏదన్నా ఆ దేశంలో ఏదన్నా మత్తు పదార్థాలను తీసుకొని వాగాడేమో అనుకుంటున్నా, లేదా అవగాహన లోపం అని అనుకుంటున్నాను. ఏంటి ఎందుకంటే ఇతను గతంలో మీకు తెలుసుకోలేదో బెజవాడ బెంచ్ సర్కిల్ గురించి ఒక కామెంట్ చేశారు. చేసినప్పుడు నేను అతనికి వార్నింగ్ ఇచ్చా, వీడియో కూడా చేశాను. తర్వాత వార్నింగ్ ఇచ్చా, నాకు సారీ చెప్పాడు, అన్నయ్య సారీ ఇక ఎప్పుడు అన్నా అని చెప్పేసి. అంటే ఇతనికి ఏంటంటే ఇది ఒక దురదలాగుంది, నోటు దురదలాగుంది. ఎప్పుడు ఏంటంటే ఎంతసేపటికి మహిళల గురించి మాట్లాడతాడు, ఒక అమ్మల గురించి మాట్లాడుతూ ఉంటాడు, ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు. చాలాసార్లు చెప్పాను నేను, అంతకుముందు అప్పుడప్పుడు టచ్లోకి వస్తుంటాడు, ఫోన్ చేస్తుంటాడు. తమ్ముడు జాగ్రత్త మాట్లాడుకో, స్థాయిలో ఉన్నాడు, రేపు పొద్దున గొప్పగా ఎదగాలి, నువ్వు మంచి పేరు ఉంది మార్కెట్లో, ఎంత పేరు కూడా జస్ట్ చిన్న మాట ద్వారా ఇబ్బంది అవుతుంది అని చెప్పడం జరిగింది. తర్వాత కొద్దిగా మారాడు చూడండి. కానీ ఏంటో నిన్న ఏం పుట్టిందో రోగం. వీడియో చూడండి సార్, ఎంత ఘోరం. దాని మీద నినాదం ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు, 18 ఏళ్ళ వాడు 55 ఏళ్ళ వాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము కట్ చేసేస్తే అవుతారు. మీరు విన్నాను, కట్ చేస్తే సరే. ఆయన అంటే ఇక్కడ నిజంగా అంటే దేవతని ఉద్దేశించి తర్వాత ద్రౌపదిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. అవును, ఇప్పుకొని తిరగండి, మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. అమ్మాయిలను బట్టలు ఇప్పుకొని తిరగండి అంటున్నారు. 100 సంవత్సరాల్లో ఏ గాడైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. ఆ రోజుల్లోనే రేపు మగవాడికి చెప్పాలా రేపు చేయకూడదని చెప్పి. ఆయన రెండో వీడియో చూశాను నేను. రెండో వీడియోలో ఏం చెప్తున్నాడంటే కీచకుడు, సైంధవుడు ఏదో పేర్లు చెప్పాడు. అది తర్వాత రావణాసుడు అని. అంటే వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు, జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ప్రయత్నం చేశారు అని. సో అతను ఏమంటాడంటే, అతను అందరు తెలిసిన వీడియో, అతని ఇంటెన్షన్ ఏంటంటే ఏదో విధంగా ఫేమస్ అయిపోవాలి, ఈ మధ్య కదా ఏదో డౌన్ అయినట్టుంది, ఏ టాపిక్ అయితే వస్తుందో ఆ టాపిక్ లో దూరిపోవాలి. ఆడికి ఏం సంబంధం? ఒకటి. రెండోది ఇప్పుడు సార్ అయితే బెట్టింగ్ యాప్స్ లో ఎవరైతే అందరు రిసీవ్ చేసుకున్నారు కదా, ఈ టాపిక్ లో కూడా అందరు రిసీవ్ చేసుకుంటారు అనుకున్నాడు, ఏదో పీకేద్దాం లాగేద్దాం అనుకున్నాడు. ఒకటండి, ఇప్పుడు మీకు తెలుసు గతంలో కూడా హిందూ ధర్మం, హిందూ విషయాలు మనం ఎంత గట్టిగా పోరాడడం తెలుసు గతంలో మన అయినాయి. నేను ఏమంటున్నానంటే ఇప్పుడైనా సరే అతను మారి సరే తప్పు అయిపోయిందని చెప్పి అది చూసుకుంటే చెయ్యొచ్చు. లేదంటే ఇప్పుడు ఆల్రెడీ మేము కంప్లైంట్ అంటే రెడీ అవుతుంది, డ్రాఫ్ట్ రెడీ అవుతుంది. నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. ఎందుకంటే సామధాన దండోపాయాలు ఉండాలి. నేను డ్రాఫ్ట్ రెడీ అవుతుంది చెప్పేసాం మా వాళ్ళకి. సో నేనేమన్నానంటే మళ్ళీ చెప్తాను, మనం టీవీ సాక్షిగా అతను గనక ఇదే కార్యక్రమం పరంపరం చేస్తే అతను ఇండియాకి రప్పించే బాధ్యత తీసుకుందాం. చాలా సింపుల్. చాలా మంది ఏంటంటే మేము ఎక్కువ ఎన్ఆర్ఐ కేసులు ఇవి చూస్తుంటాం కాబట్టి ఒక్కటే మీకు చెప్తున్నాను, నేను ఒక్కటే చెప్తున్నాను. మీరు చేయాల్సింది ఏంటంటే చాలా సింపుల్. మీరు పాస్పోర్ట్ అథారిటీ వరకు ఒక లెటర్ రాయండి. అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక లెటర్ రాయండి, కంప్లైంట్ చేయండి. తర్వాత ఇదే కాకుండా ఇండియన్ ఎంబసీ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేయండి. భారత ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రాయండి. నేను ఎన్హెచ్ఆర్సీ కూడా నేను రాస్తున్నాను, డ్రాఫ్టింగ్ అయితే. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వారు కూడా నేను కంప్లైంట్ చేస్తాను. ఎందుకు అంటే ఇతను ఏమనుకున్నాడు, విదేశాల్లో నేను ఉన్నాను, నన్ను రప్పించలేరు అని ఒక భయము. నాకేం భయం లేదు, ఏం పిక్కుంటారు పిక్కు, మన భాష మాట్లాడు అలా మాట్లాడుతూ ఉన్నాడు. సో సరే నేనేమన్నా అంటే అలాగే నువ్వు మాట్లాడి అన్ని చేసిన తర్వాత ఏం లేదు, చాలా సింపుల్. ఇతను ఆ పాస్పోర్ట్ కనుక ఇంపోర్ట్ చేయమని చెప్పి కనుక ఒక నోటీస్ వెళ్తే మొత్తం దారికి వస్తాడు, పరిగెత్తుకుని ఇండియాకి వస్తాడు. దాదాపు సోషల్ మీడియాలో కూడా సార్ ఒక 1,50,000 మంది అన్ఫాలో చేసిరు. తప్పు కదండి అది. అతను ఒకటే అండి, ఇప్పుడు అతను అంటే నేనేమనుకున్నా అతను మతి భ్రమించి మాట్లాడేమో అనుకుంటున్నా, అంటే నాకు తెలీదు, ఏదైనా తీసుకొని మాట్లాడేమో అనుకుంటున్నా. ఎందుకు అంటే అతను విషయం సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడా. అంటేనేమో ఇంకో వీడియోలో ఏమన్నాడు, నేను భారతం చదివా, భాగవతం చదివా, రామాయణం చదివా అన్నాడు. రామాయణం చదివినోడు ఈ మాటలు అదే అంటున్నా, అందులో క్లియర్గా ఉంది కదా ఆయన చెప్పేది, ఇలా జరిగింది అని చెప్పేసి. సో ఇప్పుడు మీరు రెండు వాదనలో, ఒకటి శివాజీ గారి వాదన,
తర్వాత ఈమె వాదన అనసూయ. అనసూయ మీకు నేను ఓపెన్ చెప్తాను. కొన్ని డిబేట్ లో నన్ను అడిగారు, సార్ అంటే నేను లాయర్ గా మాట్లాడాలంటే ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగంగా ఒక వ్యక్తి ఏ దుస్తులతో ధరించవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, వాళ్ళ కంఫర్ట్ బట్టి ఉంటది, వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఇష్టము. ఆధునికత ఉండొచ్చు, నాగరికత ఉండొచ్చు. సో అలా మధ్య మార్గంగా మీరు ఆలోచించుకోండి అని చెప్పి నా అభిప్రాయం నేను చెప్పా. అది అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు అని. వ్యక్తిగా ఏంటి, నేను వ్యక్తిగా భారతీయ సంస్కృతిని గౌరవిస్తాను చెప్పి ఒక రకంగా చెప్పి, మన హిందూ సాంప్రదాయం హిందూ పురుషుడిగా నేను చెప్తాను. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, అంటే మనం ఇప్పుడు లైవ్ లో ఉన్నాం కాబట్టి ఆ బూతులు పిహెచ్డి నువ్వు చేసావు నేను చేశాను. బూతుల్లో పిహెచ్డి చేయనోడు ఎవడూ లేడు. మనం అంతగా పిహెచ్డి డబుల్ పిహెచ్డి చేసిన వాళ్ళం. మనం అతను తిట్టచ్చు అంతా కదా, మనంతా మాసే కదా సార్, అంతా మాసులో పుట్టి పెరిగిన వాళ్ళు ఊర మాసగాలమే. మనం ఏదో సిటీకి వచ్చినాం కాబట్టి ఏదో తప్పదు, కానీ అంతా ఆడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా, మీడియా ముందు ఉన్నాం కాబట్టి ఇంకా తప్పదు కాబట్టి ఏదో అట్లా మాట్లాడుతున్నాం. కానీ అందరికీ మన భాష అందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో ఒక్కొక్కరికి నేను ఎట్లా వార్నింగ్ ఇచ్చానో కూడా మన భాష ప్రకారంగా ఇచ్చా. ఇతరం కూడా నేను 2 సార్లు ట్రై చేశా. ఈ కానీ నేను చూపిస్తా, ట్రై చేస్తే అతను చూశాడు. మరి నైట్ అయిందో పొగలైందో తెలియదు నాకు. నేను మీకు ఫోన్ అయితే చేశా తమ్ముడు కాల్ మీద పెట్టాను, చూశాడు. ఇదిగోండి ఇక్కడ నేను మెసేజ్ చేసా మార్నింగ్, హాయ్ బ్రదర్ కాల్ మీ అంటే మొన్న నా పుట్టినరోజు అంటే విష్ చేశాడు. హాయ్ బ్రదర్ కాల్ మీ అంటే సీన్ 8 hours ago చూశాడు. సో ఇప్పుడు ఖచ్చితంగా చేస్తాడు. నైట్ అయిందో మరి తెలియదు మనకి, ఖచ్చితంగా చేస్తాడు. చేసిన తర్వాత ఏం తమ్ముడు ఏంటి నీ ఇష్టం ఏంటి ఇట్లా మాట్లాడతాడా సార్ ఫోన్ చేసి? ఇది కూడా అంతకుముందు మాట్లాడాడు కదా, వీడియో కాల్ మాట్లాడాడు. ఒక్కసారి నాన్ వేషన్ ఆజాద్ సార్ తో మాట్లాడిన స్క్రీన్ షాట్ మీరు చూస్తున్నారు. సో మీతో టచ్ లో ఉంటారు, ఒకసారి చెప్పండి కదా సార్, మరి ఏమైనా బుద్ధి చెప్పండి. అదే తమ్ముడు ఇప్పుడు అంత ముందు వేరే నెంబర్ చేశాడు. కూడా ఇక్కడ మాట్లాడా నైట్ నెంబర్ మారుస్తున్నాడు. చెప్పాడు, అన్నగారు నేను నెంబర్ మారుస్తుంటాను, నాకు ఏదైనా ఉంటే ఇన్స్టాలో మీరు మెసేజ్ చేస్తే తిరిగి నేను ఇస్తా అన్నాడు. మరి గతంలో నేను నా బర్త్డే రోజు ఒక చిన్న ఫోటో ఒకటి పెడితే మనం లైక్ కొట్టాడు అనమాట, లవ్ సింబల్ పెట్టి ఆ రోజు పెట్టాము ఒకటైతే సరదాగా పెట్టాము. అప్పుడు మాట్లాడుకుంటా పెట్టినప్పుడు థ్యాంక్స్ అన్నగారు అనేది లవ్ సింబల్ ఏదో పెట్టాడు జనరల్ గా. సో నేను ఏమంటున్నానంటే అతనికి ఎవడే చెప్పాను, తమ్ముడు మీరు డెవలప్ కావాలి, అందరూ డెవలప్ కావాలి, ఇండియా పరువు తీయకుండా మీరు చక్కగా మాట్లాడండి, ఇందులో ఏది మాత్రం అయినా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒకటే మాకు పెంచడం తెలుసు, మరగొడటం తెలుసు. నీ లైఫ్ ఏముంది ఆధారపడే, నీకు సబ్స్క్రైబ్ చేసుకున్న జనాలు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అంతే కదా, మన చేతిలో పని. ఒకటి తర్వాత ఇప్పుడు మీకు ఓపెన్ చెప్పాలంటే లీగల్ గా చూసుకున్నట్లయితే నువ్వు లైంగికంగా వాడే పదాలు ఏవైతే ఉన్నాయో అన్ని అయ్యే మాట. అదే నేను అదే అన్నా కదా, ఆ మాత్రం మనకు లేదా తిరుపతి, నువ్వు మాట్లాడలేవా తిరుపతి, నేను మాట్లాడలేనా? ఎందుకంటే మనం కొంచెం తగ్గి ఉండాలని ఉన్నాం. నేను అదే చెప్పాను పబ్లిక్ లో ఉన్నప్పుడు. దేశం దాటి వేయండి కాబట్టి మిడ్డీలు చెడ్డీలు వెనకాల తిరగడం కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలు అన్ని మర్చిపోయి ఆ థాయిలాండ్ సాంప్రదాయము లేకపోతే ఆ కొరియా సాంప్రదాయం అటు సైడ్ ఏమైనా ఉండడేమో ఆ జోన్ లో అనిపిస్తున్నది. తమ్ముడు కెమెరా ముందు ఉన్నాము, మనం చూడనిది ఏమీ లేదు. బాలకృష్ణ గారు అన్నట్టు ఎక్కని ఎత్తులు లేవు, దిగన లోతులు లేవు, నువ్వైనా నేనైనా ఈ చూసే మన తమ్ముళ్ళైనా అన్నలైనా అబద్ధం చెప్పాల్సిన పని ఓపెన్ మాట్లాడితే. అంత మాత్రానికి మనకి తేడా తెలియదా తమ్ముడు, మనం మాట్లాడడం రాదా? ఇప్పుడు 2 బాటిల్లో ఇటు వాటరు ఇటు సారా పోస్తే అది ఏది సారా ఏదో వాటర్ తెలియదా మనకి? మాత్రం నాలెడ్జ్ ఉండదా? కూల్ డ్రింక్ లో అది కలిపి ఇది కలిపి తెలియదా? మనం పిచ్చి వాళ్ళం కాదు కదా. అలాగే నేనేమన్నానంటే మెదడు మోకాల్లో జారినట్టుంది ఏంటి, సో అది జారినా పర్లా, ఆడికి కింద పడినట్టు ఉంది. నాకు తెలిసి ఆ పుచ్చకాయల హోల్ ఉంది కదా, అలాగే ఇది మైండ్ లో కూడా హోల్ ఉందని నేను అనుకుంటున్నా. ఆ హోల్ని ఫిలప్ చేద్దాం మనం. ఇప్పటికైనా తెలుసుకొని ఫోన్ చేస్తే నేను అందరికి అంటే నేను చెప్పా, మెసేజ్ కూడా పెట్టా, తమ్ముడు ఏదైనా ఉంటే నాకు చెప్పు. అంటే మామూలుగా వ్యక్తిగతంగా మనం తెలుసు కదా తిరుపతి అందరు నేను తమ్ముడు అంటే నాకు తమ్ముడు లేరు, మీరందరూ నాకు తమ్ముళ్ళే, పిల్లగాడు కూడా మన తమ్ముడే. అరే తప్పు చేసావు ఏదైనా ఉంటే నాకు చెప్పు ఏంటి. మనం పిలిచి అందరు మీడియా పరంగా ఇక నాకు ఫోన్ చేశాడు, నేను ఇలా తప్పైందని చెప్పి ఒకసారి అందరితో స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తా. అందుకని గతంలో విజయవాడ వీడియోలో అదే చెప్పించా, అందరు తగ్గారు. పిల్లగారు మొత్తం విజయవాడ అసలు కొడదామని చూశారు, వాడు ఎక్కడికైనా కొడదామన్నాడు. ఆడు విజయవాడ బెజవాడ బెంచర్ గురించి మాట్లాడాడు, తాట తీస్తా ఉన్నారు పిల్లగారు మొత్తం. సో ఇప్పుడు కూడా అలా జరిగితే మనం మాట్లాడి దీనికి ఎక్కడోసారి పులి స్టాప్ పెట్టాలి. అంటే ఇప్పటికి కూడా ఇంకా ఆయన రియలైజ్ అయితలేడు, ఏం మాట్లాడుతుండో అర్థమైతలేదు. సీతాదేవి పైన తర్వాత మళ్ళీ ఇచ్చాడు, అవును ఇంకోటి ఇచ్చాడు మాట్లాడు. అంటే సీతాదేవిని రావణాసుడు ఎత్తుకోపోయిన మాట వాస్తవం, కానీ టచ్ చేయలేదు. అంతేగా మరి, అంతే కదా సార్, టచ్ చేయలేదు. ద్రౌపది చీరలాగినందుకు పెద్ద యుద్ధమే జరిగింది. అదంతా అంటే మినిమం నాలెడ్జ్ లేదంటారా? 10th క్లాస్ లో కూడా ఉంటది కదా అదంతా కూడా. అతి తెలివేమో అని అనుకుంటా, అతి తెలివి ఉంది. ఇంకోటి ఏంటంటే పొయ్యే కాలం వచ్చినప్పుడు పాడుబుద్ధులు వస్తాయంట, మన పెద్దలు చెప్పినట్టు. అనకూడదు కానీ ఆడు మంచిగా ఉండాలే కానీ, కాకపోతే ఏంటంటే ఇలా మాట్లాడుతున్నాడు అంటే అడిగాను మరి
పోయే కాలం దగ్గరకు వచ్చిందేమో దాపరకం దగ్గరకు వచ్చిందో. సో ఎందుకంటే కంప్లైంట్ ఇవ్వబోతున్నా ఇస్తానండి, ఖచ్చితంగా ఇస్తాను. తయారవుతుంది, మీకు మనం పంపిస్తాం, మీరు డిస్ప్లే చేసి నేషనల్ చార్జ్ కూడా మా స్టాఫ్ తయారు చేస్తాం. ఇప్పుడే నేను కోర్టు నుంచి వచ్చాను, చూస్తున్నాం. యాక్చువల్లీ నేను పోనీలే పిల్లగాడు పొద్దు నుంచి మీకు చూపిస్తాను మన మిత్రులందరికీ. నేను ఎన్నిసార్లు కాల్ చేశాను అంటే, వద్దు తమ్ముడు నువ్వు మంచిగా ఉండరా అని చెప్తామని చేశాను. ఇది 8 hours చేశాను కదా, ఉదయం 10కి. ఎన్ని చేశాను, ఇప్పుడు కూడా చేశా, 5 o'clock కూడా చేశాను. నేను చూశారు కదా, ఇన్ని చేశాను. చేసి ఒకసారి చేయమంటే చేస్తా. మరి నైట్ అయ్యి ఉంటుంది అక్కడ, వేరే దగ్గర అక్కడ ఉన్నాడేమో. మనకి నైట్ అదేలే, వీడియో కాల్ కూడా చేశాను నేను. కనెక్టింగ్ అవుతుంది అది కొద్దిగా, అంటే మా సిగ్నల్ అది లేనట్టుంది. నేను చెప్పాను, నేను వీడియో కాల్ చేద్దాం, ఏమో దాంట్లో తప్పే ఉంది. వీడియో కాల్ కూడా చేస్తున్నాను. ఒకవేళ మనోడు మనం ఫోన్ చేస్తే డైరెక్ట్ కట్ అయిపోతుంది, సార్ మాత్రం కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే టచ్ లో ఉంటుంటాడు నాకు. మనం ఫోన్ చేస్తే కట్ అయిపోతుంది, అసలు ఫోన్ కూడా పోదు మనకు కనెక్ట్ అవుతుంది. అప్పుడు కనెక్ట్ అవుతుంది. అంటే మీరు గతంలో మనం ఇందాక చాటింగ్ నడుస్తుంటాయి కదా, చాటింగ్స్ సరదాగా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అంటే నార్మల్ గా ఇక్కడ పెట్టారు కదా, బ్రదర్ మెసేజ్ సార్ ఇక్కడ ఉంది, సార్ చెప్పండి సార్, నేను చూడలేదు మీ మెసేజ్. ఇక్కడ నార్మల్ అంటే సార్ బిజీగా ఉన్నప్పుడు ఆయన కూడా, సార్ మీరు బిజీ ఉన్నారు ఒకసారి కాల్ చేయొచ్చా అని కూడా నాన్ వెజ్ అప్పుడు పెట్టినటువంటి ఆ చాటింగ్స్ అన్ని కూడా ఉన్నాయి. అంటే సార్ తో మీతో టచ్ లో ఉంటారు అన్నట్టు. కాల్ చేస్తున్నా బిజీ అని వస్తుంది అన్నగారు అని పెట్టాడు. సరే పింగ్ బి బాబా అని పెట్టాను. తర్వాత ఇక వేరే దాని మీద వచ్చింది, ఒక వీడియో పెట్టాను. సార్ ఇక నీ నెంబర్ అవ్వట్లేదు, వాట్సాప్ మీ అని చెప్పి అన్నాడు. తర్వాత ఇగోండి మీ వాళ్ళే, అంటే మన మనోడి గురించి విజయవాడలో కొంత పెట్టాను నేను సరదాకి. పెడితే మీ విజయవాడలో నా గురించి వాడుకున్నారంటే నేను సరదా తీసుకోతప్పుడు స్పోర్టిగా అన్నాను. మధ్య మధ్యలో మన ఆడియోస్ కూడా ఉన్నాయి, వేస్తున్నాను, వేరే ఉంటాయి. ఇవ్వండి చెప్తాను ఆడియోని. మనం మాట్లాడుతుంటాడు, మనం కూడా మాట్లాడతాం. ఏం తమ్ముడు ఎలా ఉంది, ఎక్కడ భాష నేను పెట్టాను. కొన్ని పెట్టినప్పుడు సరదాగా మన బర్త్డే రోజు విషయం చేశాడు. నేను ఏమన్నానంటే, ఇప్పుడు ఒకటి తిరుపతి గారు, మనం అందరం మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి, మన తమ్ముళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళకి నేను ఎప్పుడు హెల్ప్ చేసి పెడతాను. మంచి పేరు ఈ విషయంలో కూడా కావాలంటే మనం మళ్ళీ ఒక టచ్ లోకి వస్తే మనం మన టీవీ సాక్షి ఇక్కడే లైవ్ చేద్దాము. మనం ఎంతో మంది సెటిల్ చేసి, మీకు తెలియదు ఎన్నో జీవితాలు ఈ రోజు హ్యాపీగా ఉన్నారు, చెప్పవాలి పేర్లు చెప్పకూడదు. సో మాట్లాడే అవసరం కుదిరితే ఇక్కడే కూర్చొని అంత క్షమాపణ చెప్పించి ప్లాన్ చేపించి ఏర్పాటు చేద్దాం. కాకపోతే పిటిషన్ కాపీ అయితే రెడీగా పెట్టుకున్నాను. ఎందుకు అంటే రేపొద్దున చెప్పకుండా ఉండాలి. ఇప్పుడు అతను ఎవరో మనకు తెలియదు, నేను ఎవరో అతను తెలియనప్పుడు మనం పిటిషన్ ఫైల్ చేసాం అనుకోండి, ఏంటన్నా అని చెప్తే మనమే బాధపడాలి రేపు పొద్దున. కాబట్టి ఒకసారి ఛాన్స్ ఇద్దాము, నైట్ వరకు చూస్తాను. కాకపోతే రేపు ఫైల్ చేసేసి ముందు మీ దగ్గర లైవ్ ఇస్తాను, డైరెక్ట్ మొత్తం స్క్రీన్ షాట్స్ తీసుకొచ్చి మీకు ఇస్తాను, నెంబర్ కూడా ఇస్తాను. సో మీరేమంటారు, ఫైల్ చేయమంటారా, ఒకసారి అడిగి ఫైల్ చేయమంటారా? తప్పు లేకుండా చేస్తేనే బెటర్ కదా సార్. అప్పుడైనా దానికి సరే ఒక 1 hour 2 hours చూస్తాను, చూసి కాదంటే ఏముందని ఆన్లైన్లో కొట్టేస్తాను. మన ఢిల్లీలో మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేస్తే ఫైల్ చేయించి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది అన్వేషణకు సంబంధించినటువంటి అంశం. తర్వాత సార్తో డిస్కస్ చేయడం. సో నాన్ వెషన్ గురించి మీరు ఏమనుకుంటారు అని చెప్పినప్పుడు సార్ ఆల్రెడీ టచ్ లో ఉన్నాడు కాబట్టి ఇంకో 2 hours వెయిట్ చేద్దాం. అక్కడ నైట్ తెలియదు కదా ఆయన ఏ దేశంలో ఉన్నాడు అనేది కూడా అది కన్ఫ్యూజన్. కాబట్టి మాక్సిమం కాల్ చేస్తాడు, కాల్ బ్యాక్ చేస్తాడు అనేది సార్ వర్షన్. పెట్టా మెసేజ్ పెట్టా. ఒక్క నిమిషం, ఇప్పుడే మీ ముందే పెడతాను, ఎందుకంటే ఇప్పుడు మనం తెలియాలి కదా. ఇదిగోండి ఇప్పుడు మీ ముందే పెడతాను. తమ్ముడు అన్వేష్, ఒకసారి లెగిసిన తర్వాత కాల్ చేయి తమ్ముడు, మనం మాట్లాడతాము, ఓకేనా? ఇదిగోండి మీ ముందే పెట్టాను, ఎందుకంటే తమ్ముడు అన్వేష్, ఒకసారి లెగిసిన తర్వాత కాల్ చేయి తమ్ముడు, మనం మాట్లాడతాము, ఓకేనా? రైట్, ఇదిగోండి మీ ముందే పెట్టాను, చూస్తాడు, మనకు ఖచ్చితంగా మనకి రిప్లై ఇస్తాడు. ఇస్తే మాత్రం మనం మాట్లాడి ఫోన్ లైన్ లో టచ్ లోకి వస్తే జనాలకు ఖచ్చితంగా చేద్దాం. కొంచెం గట్టిగా వేసుకోవాలి సార్, మన లాంగ్వేజ్ తెలుసు కదా తమ్ముడు. సరే లైవ్ కెమెరా ముందు మనం మాట్లాడకూడదు కానీ మన లాంగ్వేజ్ తెలుసు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్.